మాస్ మహారాజా రవితేజ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏడాదికి 2 సినిమాలతో అలరించే రవితేజ కొంతకాలంగా సైలెంట్ అయ్యాడు. తన చివరి చిత్రం బెంగాల్ టైగర్ రిలీజ్ అయి కూడా 8 నెలలు కావస్తున్నా తన తదుపరి చిత్రం ఇంతవరకు సెట్స్ పైకి రాకపోవడంతో రవితేజకు ఏమైంది అనే అనుమానాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఒక సినిమా సెట్స్ పైనే ఉండగానే నెక్స్ట్ చేయబోయే చిత్రాన్ని లైన్లో పెట్టే రవితేజ ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటన చేయకపోయేసరికి తన ఆరోగ్యంపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఫిలిం నగర్ సమాచారం ప్రకారం రవితేజ మరికొద్ది రోజుల్లో ఫారెన్ వెళ్తున్నాడని తెలుస్తుంది. ఒక రీసెర్చ్లో ఈ థెరపీ ట్రీట్మెంట్ తీసుకుని మరింత స్లిమ్గా గ్లామర్గా తయారవ్వడానికి ప్లాన్ చేశాడని, అందుకే తన కొత్త చిత్రం కోసం కాస్త గ్యాప్ తీసుకుంటున్నాడని సమాచారం. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.